హాయ్ అండి, వెల్కమ్ టు ఎంటీ వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు వాచ్ మై ఎవ్రీ వీడియో. చూసారు కదా, అదేంటో అందరికీ నచ్చే, ముఖ్యంగా చిన్నపిల్లలు బాగా ఇష్టపడే స్పాంజ్ కేక్ అండి. మనం బేకరీలో కొంటూ ఉంటాం కదా, మనం దాన్ని ఇంట్లోనే చాలా సులభంగా అలాగే హెల్తీగా తయారు చేసుకోవచ్చండి. దానికోసం నేనైతే ఏమేమి పదార్థాలు తీసుకున్నానో ఒకసారి చూద్దామండి. నేనైతే ఒక 3 కోడిగుడ్లను తీసుకున్నానండి. 3 అయితే సరిపోతాయి ఫ్లఫీనెస్ కోసం. అలాగే ఒక కప్తో షుగర్ తీసుకున్నాను, ఒక కప్తో మైదా తీసుకున్నాను, అలాగే ఒక బేకింగ్ పౌడర్ తీసుకున్నాను, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా తీసుకున్నాను, అలాగే కొద్దిగా పాలు, కాచి చల్లార్చిన పాలు, అలాగే కొద్దిగా వంట నూనె, కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అండి. ఏవైనా పర్వాలేదు, మీ ఇష్టం అండి, ఆప్షనల్. అలాగే ఒక 2-3 యాలకులు తీసుకున్నానండి. ముందుగా తీసుకున్న మైదా పిండిని అయితే మనం చల్లించుకోవాలండి. అదైతే మాత్రం మిస్ అవ్వద్దు, ఎందుకంటే మనకి సాఫ్ట్గా వస్తుంది. ఈ టైంలో కొద్దిగా సాల్ట్ అయితే మనం యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మనం తీసుకున్న కోడిగుడ్లను అలాగే పంచదారను యాలకులు కలిపి మనమైతే బాగా గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం ప్లఫీగా వచ్చేటట్టు, కొంచెం నురుగులా వచ్చేంత వరకు ఆపి మనమైతే గ్రైండ్ చేసుకోవాలండి. మనం విస్కర్తో కూడా కలుపుకోవచ్చండి, కానీ మనకన్నా బాగా మనకి మిక్సీ అయితే కలుపుతుంది కాబట్టి మిక్సీ జార్లోకి నేను తీసుకుంటున్నానండి. అలాగే మనం తీసుకున్న పాలు అలాగే ఆయిల్ ఉంది కదా, 2 సేమ్ క్వాంటిటీలో యాడ్ చేసుకొని మరీ పలుచగా కాకుండా మరీ తిక్గా కాకుండా కొంచెం సాఫ్ట్ స్ట్రక్చర్ వచ్చినంత వరకు మనమైతే దాన్ని మిక్సీ పట్టుకోవాలండి. చూడండి ఒకసారి, చూసారు కదా, కొంచెం పైన నురుగలా వచ్చింది కదా, అదేనండి ప్లఫీనెస్ కోసం అని యూస్ అవుతుంది. చూసారు కదా, మనమైతే సాఫ్ట్గా దాన్ని చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పిండి తీసుకున్నాం కదా, దానిలో కొద్దిగా వేసుకొని మొత్తం మనమైతే కలిపేసుకుంటే, ఒక బీటర్ తీసుకొని కలుపుకుంటే మనకి సరిపోతుందండి. ఒకే డైరెక్షన్లో అయితే మనం కలుపుకోవాలి, డైరెక్షన్ మార్చకూడదు. డైరెక్షన్ మార్చితే మనకి అంత ప్లఫీగా రాదండి. నేనైతే క్లాక్ వైజ్లో కలుపుతున్నాను. సో బాగా పిండి అంతా కలిసేలాగా లంప్స్ లేకుండా కలుపుకుంటున్నాను. ఇప్పుడు నేను కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక తలసరి తపాలా తీసుకున్నానండి. అందులో నేనైతే ఇసుక తీసుకున్నాను, మీరు సాల్ట్ అయినా తీసుకోవచ్చు. అది బాగా వేడి చేయాలండి. దానిలో ఒక స్టాండ్ అయితే పెట్టుకోవాలి. దాన్ని ఒక 10 మినిట్స్ అయితే వేడి చేయాలండి. ఈలోగా మనం ఏ గిన్నెలో అయితే కేక్ ప్రిపేర్ చేసుకుంటామో ఆ గిన్నెకి పిండిని లేదా కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవాలండి. అలా అయితే అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడైతే మనం ఏదైతే తీసుకున్నాం కదా, బ్యాటర్ ఉంది కదా, కేక్ బ్యాటర్, దాన్ని అయితే మనం పిండిని లేదా నెయ్యిని అప్లై చేసిన గిన్నెలో అయితే మనం వేసేసుకొని పైనుండి డ్రై ఫ్రూట్స్ని అయితే నేను గార్నిష్ చేసుకున్నానండి. అది కుక్ అయిన తర్వాత మనకి కేక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. చూసారు కదా, బ్యాటర్ అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి సరిపోతుంది. ఇంకొంచెం థిక్గా ఉన్నా పర్వాలేదు, కానీ పలుచగా అయితే అవ్వకూడదండి. సో దీనిపైన నేను డ్రై ఫ్రూట్స్ అయితే ఏం లేవు, నేనైతే బాదం అయితే కట్ చేసి పెట్టుకున్నాను. మీరు ఇంకేమైనా వేసుకోవచ్చు, లేదంటే దాన్ని స్కిప్ చేయొచ్చండి. దాన్ని ఇప్పుడు మనం వేడి చేసుకున్నాం కదా, తపాలలో స్టాండ్ పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, దానిలో అయితే పెట్టేసుకొని బాగా కవర్ అయ్యేలాగా, అంటే గాలి చొరబడిని ఒక లిడ్ అయితే మనం పెట్టుకోవాలండి. దానిపైన ఏదైనా వెయిట్ పెట్టుకున్నా కూడా పర్వాలేదు, గాలి అయితే వెళ్ళకూడదండి. లోపల బాగా కుక్ అవ్వాలి కాబట్టి ఒక 30 to 40 మినిట్స్ అయితే మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. 35 మినిట్స్ అయితే నాకు పట్టిందండి. చూసారు కదా, ఆ చాక్ అయితే ఏమంటలేదు, అంటే బాగా కుక్ అయిపోయింది. దాన్ని బాగా చల్లార్చాలండి. ఒక 10 నిమిషాలు అయితే సరిపోతుంది. గాలి తగిలేలా వదిలేయాలండి, మూత తీసేసి. చల్లారిపోయిన తర్వాత మనం ఒక చాక్ తీసుకొని చుట్టూ వదిలించుకోవాలండి. తర్వాత దాన్ని బోర్లించి చూస్తే మన కేక్ అయితే చాలా కలర్ఫుల్గా, చాలా టేస్టీగా వచ్చేసిందండి. చూసారు కదా, కరెక్ట్గా మనకి కుక్ అయింది. అడుగును కూడా అంతగా అంటుకోలేదండి, చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు దాన్ని మనం తిప్పి చూద్దామా ఒకసారి మన కేక్ని. వావ్, చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. నేనైతే దాన్ని కట్ చేస్తున్నానండి. ఏదైనా బర్త్డే ఫంక్షన్స్ ఉండేటప్పుడు మన ఇంట్లో మనమే చేసుకోవచ్చండి. బట్ ఏదైనా క్రీమ్ అనేది ఉంటే మనం అప్లై చేసుకుంటే మరింత కలర్ఫుల్గా ఉంటుందండి. కష్టపడకుండా ఇంట్లోనే హెల్తీగా మనమైతే స్పాంజ్ కేక్ని తయారు చేసుకోవచ్చండి. చూసారు కదా, ఈ హెల్తీగా చేసిన స్పాంజ్ కేక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.